హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ లెగ్ పీస్ కర్రీ. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ లెగ్ పీస్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. నేనైతే లెగ్ పీసెస్ ని లీషియస్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. చూసారా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఈ విధంగా చికెన్ లెగ్ పీస్ నీట్గా తీసుకొని ఒక 2 నుంచి 3 సార్లు ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు మంచినీళ్ళతో వాష్ చేసుకొని ఒక 3వసారి కొద్దిగా పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ ప్రాసెస్ అనమాట ఈ లెగ్ పీస్ కర్రీ అనేది. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలండి. ఒక గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత ఈ విధంగా గోల్డెన్ రెడ్ కలర్ రావాలి. ఇప్పుడు కొద్దిగా కళ్యామాకు వేసుకోవాలి, కరివేపాకు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేసుకొని బాగా మనము లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. ఫటాఫట్ అని అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి ఈ లెగ్ పీస్ కర్రీ అనేది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చిటికెడు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. టొమాటో ప్యూరీ అండి, 2 టొమాటోస్ వేస్తున్నాను ఇందులోకి. ఈ విధంగా ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా టొమాటో ప్యూరీ వేసుకొని బాగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు బాగా ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇందులోకి వేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా వేపుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని. ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టాం కదండి, ఇందులోకి వేసుకోవాలి. మా బుజ్జి చేతులు మా అబ్బాయి వేస్తున్నారు అనమాట. చికెన్ చూసారా, ఎంతో ఇష్టంగా చేస్తున్నాడు. ఎందుకంటే లెగ్ పీస్ కదండి, అందుకోసం చాలా ఇష్టంగా చేస్తున్నారు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేయండి, చిన్న పిల్లలైనా సరే హ్యాపీగా తింటారు. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా మనము వేపుకోవాలి, మగ్గించుకోవాలన్నమాట. ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనకి కావాల్సినంత వాటర్ ఇందులోకి వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసానండి ఇందులోకి. ఈ విధంగా స్లోగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్లోగా మనము తిప్పుకోవాలన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అనేది, లెగ్ పీస్ కర్రీ. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ఈ విధంగా గరం మసాలా వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేస్తున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా ఉన్నా గరం మసాలా ఉన్నా వేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఉడికించుకుంటూ ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలండి. చికెన్ లెగ్ పీస్ కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. రైస్ లెగ్ కానీ, చపాతీ, పుల్కా, నాన్ రోటీలోకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చూసారా, ఈ విధంగా ఉడికించుకోవాలి. రాగి ముద్దలేకైతే బ్రహ్మాండంగా ఉంటుందండి. ముద్ద, జొన్న రొట్టె ఇలా చెప్తూ వెళ్తే ఎన్నో దానిలోకి సూపర్గా ఉంటుంది కర్రీ అనేది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు లాస్ట్లో కొత్తిమీర ఈ విధంగా వేసుకొని టేస్ట్ అండ్ డెలిషియస్ లెగ్ పీస్ కర్రీ రెడీ.